హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్లాక్ న్యూస్ ఛానల్. సో మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామబ్రహ్మం గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ గత జగన్ గారి ప్రభుత్వంలో చూసుకుంటే రోడ్లు ఎక్కడైనా సరే చాలా దారుణంగా ఉండేవి. ప్రజలు ఎవరైనా సరే రోడ్లప్పుడు వెళ్ళాలంటే సర్లే ఎందుకు ప్రయాణం చేయడం ఆగిపోదాం అన్నట్టుగా ఉండేది సార్. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే 14,000 కిలోమీటర్ల రోడ్లను మరమ్మతులు చేశారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నట్టు జగన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత 5 ఏళ్ల పాలనలో రోడ్డు మీదకి వెళ్ళాలంటే గజ గజ వణికిపోయిన పరిస్థితి. అవును సార్. భయం వేసేది. నేను అనేక పర్యాయాలు తిరిగి వచ్చా ఆంధ్రప్రదేశ్లో. మన ఎన్నికల ముందు కూడా చాలా ఊళ్ళు తిరిగాం. దారుణంగా ఉండే రోడ్లన్నీ. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినాక సుమారుగా 900 కోట్లు కేవలం రోడ్లు బాగు చేయడానికే, రోడ్లు బాగు చేతకి గుంటలు పోడ్చడానికే కేటాయించారు ఆయన. ఆ పనులు చకచక జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయాయి. మీరు అన్నట్టు 14,000 కిలోమీటర్లు పూర్తయింది. ఇప్పటికి ఇంకా 4 రోజులు మొత్తం క్లియర్ అయిపోయే పరిస్థితి. అవి కాకుండా కొత్త రోడ్లు కూడా ప్రారంభిస్తున్నారు. అనంతపూర్ అమరావతి రోడ్డు జగన్ రెడ్డి హయాంలో అడుగంటిపోయింది. అది దాన్ని ఇప్పుడు చకచక మొదలుపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు అతి పెద్ద ప్రాజెక్ట్. అది ఓకే. జగన్ రెడ్డి కల్లో కూడా ఊహించి ఉండడు అంత పెద్ద ఔటర్ రింగ్ రోడ్ అక్కడ వస్తుందని. అది త్వరలో ప్రారంభం కాబోతోంది. ల్యాండ్ అక్విజిషన్ కూడా మొదలు పెట్టబోతున్నారు. అట్లాగే నేషనల్ ప్రాజెక్ట్స్, కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కూడా నత్తనడక నడిచే వాటిని చంద్రబాబు గారు వచ్చిన తర్వాత వాటిని ఫాలోఅప్ చేయటం అవన్నీ స్టార్ట్ అయినాయి. మొన్న కొన్ని ప్రారంభోత్సవాలు కూడా జరిగినాయి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా. స్టేట్ హైవేస్ కూడా నేషనల్ హైవేస్ లింక్ చేస్తా సాల్వ్ చేయమని చెప్పి చంద్రబాబు గారు నిన్న సమావేశంలో కూడా అధికారులకి చెప్పడం జరిగింది. అన్ని రోడ్లు అద్భుతంగా ఉంటాయి. వర్క్లన్నీ ఫాస్ట్గా పూర్తవుతాయి. రేపు సమ్మర్కి మ్యాక్సిమం మళ్ళీ మీకు ఏపీ పూర్వపు ఆంధ్రప్రదేశ్లో తయారవుతుంది. గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రోడ్లు ఎట్టా ఉండేయో ఇంకో సంవత్సరంలోపు అదే పరిస్థితి వస్తుంది. నేను గతంలో తెనాలి విజయవాడ తిరిగితే భయం వేసేది. రోడ్లో వెళ్ళాలంటే కనీసం గంటలు పట్టేది. పెద్ద పెద్ద గోతులు ఉండేవి. రీసెంట్గా మొన్న వెళ్ళొచ్చా నేను, 42 మినిట్స్ పట్టింది. అది ఇంకా ఆ రోడ్డు కొంచెం ఇంకొక 5-6 కిలోమీటర్లు బాగు చేసే పని ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల మూలంగా కొంచెం ఆగినట్టు అనిపించింది నాకు. అది అయిపోయినాక అది కూడా అద్భుతంగా అవుతుంది. హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం అరగంట వెళ్ళిపోవచ్చు తెనాలి విజయవాడ. అట్లాగే బోల్డ్ రోడ్లు మీకు కాకినాడ ప్రాంతంలో తీసుకున్నా, ఇటు రాజమండ్రి దగ్గర చూసుకున్నా రోడ్లు భయంకరమైన గోతులు పడి ఉండేవి. అన్నీ క్లియర్ అవుతాయి, ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి అసలే లేదు. గతంలో ఒకసారి ఇట్లాగే ఎన్నికల ముందు అనుకుంటా హరీష్ రావు గారు మాట్లాడుతూ, మీరు పడుకుని బోర్డర్ దాకా వెళ్తే మెత్తగా ఉన్న రోడ్డు తెలంగాణ రోడ్డు, గోతులో పడితే ఆంధ్ర రోడ్డు అని చెప్పి చమత్కారంగా చెప్పాడు ఆయన ఒక మీటింగ్లో. జగన్ రెడ్డి ఆయన స్నేహితుడేగా. ఎంత స్నేహితుడైనా విమర్శించడానికి ఒక పదం దొరికింది ఆయనకి, ఒక ఛాన్స్. వాళ్ళే అలా విమర్శించారంటే మనం అంటారు తప్పే ఉంది, విచిత్రం ఏముంది. జగన్ రెడ్డికి పరిపాలన తెలియదు, అభివృద్ధి అంటే తెలియదు. అంటే ఆయన దోచుకునే అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం చేస్తాడు పనులు ఫాస్ట్గా. ఈ రోడ్డు అంటే ప్రజలకు ఉపయోగపడతాయి కదా, చేయడు. లేదా ప్రజలకు మంచిళ్ళు కావాలంటే ఇవ్వడు, లేదా ప్రజలకు ఏమైనా ఉద్యోగాలు కావాలంటే ఇవ్వడు. అంతేగాని శాండ్ ల్యాండ్ మైన్ వైన్ అట్లయితే ఫాస్ట్గా మూవ్ అవుతాడు. అట్లా దోసుకుంటే ఒక అవకాశం ఉంది కాబట్టి పని చేస్తాడు. రోడ్లు వేసినందువల్ల ఆయనకు వచ్చేది ఏముంటుంది అంటే పెద్ద ప్రాఫిట్ ఏమి ఉండదు కదా, 1%, 2% అవి ఆనవ ఆయనకి. అందుకని రోడ్ల సంగతి పట్టించుకోవాలి. మీకు ఆ రోడ్లు బాగోకపోవడం మూలంగా ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, నరకయాతన పడ్డారు. ఎకానమీ చాలా లాస్ దాని మూలంగా. ఇప్పుడు మనం ఉన్నాం, బండి వేసుకుని వెళ్తాం, 2 వీలర్ అనుకోండి, దాని పరిస్థితి ఏంటి? బండి గొల్ల అయిపోవడమే కదా, మన నడుము జారిపోద్ది కదా, మనం హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, ఆ బండి రిపేర్లకి ఎంత అవుతుంది, ఇదంతా ఎకానమీనే కదా ఇది. అవన్నీ ఆయనకు అనవసరం. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మరమ్మతులు చేశారు కదా, సో ఇదే మరమ్మతుల్ని జగన్ గారి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయారంటారు? అదేందా మీకు చెప్పినట్టు రోడ్లు పోడ్చడం వల్ల ఆయనకు వచ్చే లాభం ఏముంది? ఇప్పుడు రోడ్లు పూడిస్తే ఎంత అవుతుంది? ఒక 10 కిలోమీటర్ల రోడ్డు అట్లా గుంతలు పొడ్చాలనుకోండి, 1,00,000-2 లక్షల ఖర్చు అవుతుంది. ఆ 1,00,000-2 లక్షల ఖర్చులో ఆయనకు వచ్చేది ఏముంటుంది? ఇప్పుడు మీరే కాంట్రాక్ట్ అనుకోండి, 2 లక్షలు మీరు వర్క్ మీరు చేశారు, దానికి 1,50,000-1,70,000 అంత ఖర్చు అవుతుంది. ఇంకా 20,000-25,000 మిగులుతాయి. దాంట్లో మీరు ఆయన లంచం ఇవ్వలేరు కదా, దానివల్ల ఉపయోగం ఉంది ఆయనకి. అందుకని చెప్పి ఆయన చేయలే.
అదే 2 లక్షల వరకు ₹1,00,000 ఆయన చేతికి వెళ్ళే ఉద్దేశం అవకాశం ఉండుంటే చేసేవాడు. సార్ అంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం నుంచి నిధులు రాలేదంటారా రోడ్లు వేయకపోవడానికి, లేదంటే వచ్చినా సరే వేయలేదంటారా కావాలని? కేంద్రం నుంచి అన్ని నిధులు వచ్చినాయి, కొన్ని తెచ్చుకోలేకపోయాడు, కొన్ని ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఉపయోగించుకోలేకపోయాడు. వచ్చిన నిధులను డైవర్ట్ అయినాయి. ఆయన వచ్చిన నిధులను డైవర్ట్ చేశాడు. ఏదో కొన్ని వడి ఆ అమ్మఒడి అట్లాంటివి ఇచ్చాడు. అవి ఇచ్చి నానబుడ్డికి ఖర్చు పెట్టి ఇచ్చాడు. ఆ నానబుడ్డి ఈయనే కదా అమ్ముకునేది. ఇప్పుడు బ్రాందీ షాపులో ఆయనే కదండి. బ్రాందీ తయారు చేయటం ఆయనే. బ్రాందీ తయారు చేయటం ఏముంది, స్పిరిట్, నీళ్లు, రంగు, 3తో బ్రాందీ తయారైపోయింది ఆయన దృష్టిలో. వాటికే 100 బ్రాండ్లు, అయ్యే 100 రకాల పేర్లతో అమ్ముకున్నాడు ఆయన. అంతే తప్ప కేంద్రం నుంచి రాకపోవడం ఏమీ లేదు, ఇక్కడ రాష్ట్రం నుంచి ఆదాయం రాకపోవడం లేదు. ఆయన దోచుకోవటానికి మాత్రం వీలైంది, అభివృద్ధి చేయడానికి మాత్రం మనసొప్పులు ఆయన. కేవలం రోడ్లు ఒకటి వేస్తేనే అభివృద్ధి అని ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు సార్. సో దీనిపై మీదేమంటారు? అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వేస్తుంది కదా రోడ్లు, అదొక్కటే అభివృద్ధి అంటున్నారు. రోడ్లు వేస్తేనే అభివృద్ధి అనే బదులు రోడ్లు వదిలిపెట్టి ఇంక మిగతా చేసింది ఏమన్నా ఆయన? కొన్ని రోడ్లు వేయలేదు, రోడ్లు వేస్తేనే అభివృద్ధి కాదు. అది కాకుండా ఇంకేం చేశాడు ఆయన? అది చెప్పాలి కదా. రోడ్లు వేస్తేనే అభివృద్ధి అంటే ఇందాక మీతో నేను అన్నట్టు, మీరు బజార్కి వెళ్ళారు, ₹10 ఖర్చుతో అయిపోయేదానికి 200 ఖర్చు పెడితే ఎట్లా ఉంటుంది? 190 రూపాయలు రాసే కదా మీకు, తద్వారా ప్రభుత్వానికి కూడా రాసే కదా. అది ఎకానమీ. అది అభివృద్ధి కాకుండా ఎట్లా ఉంటుంది? సంపద సృష్టి అంటే అదే కదండి. అవును సార్. ఇప్పుడు మీరు ₹10 అయిపోయే పని 200 ఖర్చు పెట్టారంటే 190 రూపాయలు లాసే కదా దానికి. ఆ రోడ్డు బాగోపోవడం మూలంగా మన నడువు నొప్పులు వచ్చినా, హాస్పిటల్కి వెళ్ళినా, మందులు కొనుక్కున్నా, బండి షెడ్కి వెళ్ళినా, రిపేర్లు చేయించినా, అది కూడా అభివృద్ధిలో భాగమే కదా. రోడ్డు బాగుంటేనే కదా మనం ఫ్రీగా తిరగలిగేది. ఇప్పుడు ఒక లారీ ఉంది, తడవల బయలుదేరి ఇచ్చాపురం వెళ్ళింది అనుకోండి, దాదాపు 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు గుంతల రోడ్డు అయితే ఆ లారీ పరిస్థితి ఏంటి? ఆ రవాణా పరిస్థితి ఏంటి? రెండోసారి లారీ కూడా వస్తాడా? ఇప్పుడు చిత్తూరులో టమాటాలు ఎత్తుకుని శ్రీకాకుళం వెళ్ళాలి, దాని ఖర్చు ఎంత అవుద్ది? ట్రాన్స్పోర్ట్ ఎంత అవుద్ది? అదే రోడ్డు బాగుంటే పావులతో అయిపోద్ది. రోడ్డు బాగోకపోతే ₹100 ఖర్చు అవుతుంది కదా. ఆ ₹100 కొనుగోదారి మీద పడుతుందిగా భారం. రోడ్డు బాగుంటాకి ఎన్ని బోల్డ్ లింకులు ఉంటాయి, వాళ్ళకేం తెలిసి వస్తుంది? వాళ్ళ బొందా పిచ్చవాగులు తప్ప. రోడ్డు అభివృద్ధి అంటే రోడ్డు చాలా అభివృద్ధిని చూపిస్తుంది. అసలు అభివృద్ధికి మూలమే రోడ్డు. ఓకే, సో చూసారు కదండి, అభివృద్ధి బాగుండాలంటే రోడ్లు బాగుండాలని రామబ్రహ్మం గారు అంటున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.